నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 27, 2026 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుడు మిథునం నుంచి కర్కాటకానికి మార్పు రాత్రి సమయంలో జరుగుతోంది కాబట్టి రాత్రి ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఈ ప్రభావాలు దేని మీద ఆధారపడ్డాయంటే కనుక ఉదయం పూట బుద్ధి ఆధారిత నిర్ణయాలు తీసుకోండి. అంటే మీ బుద్ధి ఎలా చెప్తుందో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి ఉదయం పూట. తర్వాత సాయంత్రం పూట భావోద్వేగాల మీద నిర్ణయాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా చంద్రుడు మారే తీరుని బట్టి మనకి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలలో ప్రాముఖ్యత పొందే రోజు ఈ రోజు. అయితే ఈ ప్రభావాలు మనకి 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ అంశంలో ఉంటుంది అని చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి 3వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా ఉదయం ప్రభావం మీకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు సాయంత్రం సమయానికి కుటుంబం మీద దృష్టి పెరిగేటట్టు కనబడుతోంది. సోదరుల సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార చర్చలు చాలా అనుకూలంగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక ఆవేశంతో మాట్లాడకండి, కోపాన్ని తగ్గించుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 2వ స్థానంలో చంద్రుడు సంచారం ఉండడం మూలంగా ధనయోగాన్ని కలిగిస్తున్నాడు. సాయంత్రం సమయంలో కుటుంబంతో ఆనందంగా ఉండబోతారు. ఆదాయ వృద్ధి, బకాయిల వసూలు, దీంతో పాటు ప్రయాణ యోగం కూడా గోచరిస్తున్నది. సూచనలు కఠినంగా ఈరోజు మాటలు ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి అర్చన తెల్లని పువ్వులతో చేసుకున్నట్టయితే ధనపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఫలితాలు చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఆకర్షణ, సాయంత్రం అయ్యేసరికి ఖర్చుల మీద దృష్టి పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజాదరణ పొందేందుకు అవకాశం కనబడుతోంది. పనులన్నీ మీవి సకాలంలో కరెక్ట్ టైంకి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాకపోతే మీకు చెప్పదగిన సూచన, అతిగా ఆలోచించే ప్రయత్నం చేయకండి. సావధానంగా అయ్యే సమయానికి అవుతాయని ఆలోచన చేయండి తప్ప అతి ఆలోచన జోలికి అస్సలు వెళ్ళకండి. పరిహారంగా బుధగాయత్రి మంత్రాన్ని చదువుకోవడము, నవగ్రహాలలో బుధుడిని సందర్శించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి రాత్రి చంద్ర ప్రవేశము మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి శుభ సూచన, మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే కుటుంబంలో సంతోషము, గృహానికి సంబంధించి ఒక మంచి తీయని కబురు, శుభవార్త వినేందుకు అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే భావోద్వేగాల నిర్ణయాలు కంట్రోల్ చేసుకోండి. ఎమోషనల్గా నిర్ణయాలు తీసేసుకోవడం అనేది, అందులో రాత్రి సమయంలో నేను నిర్ణయం తీసేసుకున్నాను, తప్పదు, ఇలాంటి మాటలని తగ్గించుకున్నట్టయితే ఈ నిర్ణయాల ఫలితము ఉత్తరోత్తర మంచైనా చెడైనా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు పాలను ఉదయం పూట దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రభావము విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుంది. అయితే విదేశీ లాభ సూచన, ధ్యానం వల్ల శుభం జరిగే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని కొంచెము పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. దానివల్ల మీ యొక్క గత కొంతకాలంగా ఉన్నటువంటి కోరికలు ఈరోజు తీరే అవకాశం కనబడుతోంది. కోరికలు అంటే చెడుగా ఆలోచించొద్దు. మీ యొక్క పనులు జరిగేందుకు అవకాశం కనమాట. మిత్రుల వల్ల లాభాలు చేకూరుతాయి. ఆదాయ వృద్ధి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కాబట్టి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరున్న రంగంలో ప్రతి ఒక్కళ్ళని నమ్మే ప్రయత్నం చేయకండి. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు అమ్మవారి ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా కెరియర్ మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పనికి తగినటువంటి గుర్తింపు, పారితోషికము 2 లభిస్తాయి. అయితే అధికారుల మెప్పు ఉంటుంది. బాధ్యత కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక మీ ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్ర భగవానుడి యొక్క ప్రార్థన చేసుకోవడము, ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి.
ఈ రాశి వారి యొక్క ఫలితాలు 9వ స్థానంలో చంద్రుడి సంచారం ఉంది కాబట్టి అదృష్టము, ప్రయాణ యోగము, గురుగ్రహము యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఈ రోజు లభిస్తుంది. విద్యాభివృద్ధి కూడా గోచరిస్తున్నది. విద్యార్థులు ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఈ సమయంలో చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సూచన ఏంటంటే కనుక దాన ధర్మాలు చేసుకోండి. ధర్మ కార్యాల మీద మొగ్గు చూపే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాను చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా ఈ రోజు జాగ్రత్తగా ఉండవలసిన రోజు. అనుకోని మార్పులు కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పాత డబ్బులు తిరిగి వచ్చేందుకు అవకాశం, మీకు ఎవరైనా పెండింగ్లో డబ్బులు ఉంచేసినా లేదా మీకు ఇవ్వాల్సిన ఏరియర్స్ రాకపోయినా, ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేసి పారిపోయినా ఆ డబ్బులు తిరిగి మళ్ళా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. సూచనలు ఏంటంటే కనుక రహస్యాలను పంచుకునే ప్రయత్నం చేయకండి, మీలోనే దాచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు జపాన్ని తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా కుటుంబంలోనూ, మీ బంధుమిత్రుల్లోనూ, మీరున్న రంగంలోనూ సత్సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులకు భాగస్వామ్య లాభాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే దాంపత్యంలో మంచి అవగాహన, అండర్స్టాండింగ్ ఏర్పడడంతో పాటు అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో ఒప్పందాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక కొంచెం ఈగోని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేయడం మూలంగా శత్రువుల మీద విజయంతో పాటు ఏ పోటీ అయినా సరే, ఏ కాంపిటీషన్లో మీరున్న రంగంలో గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం, అంటే సక్సెస్ పొందే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తగ్గించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇచ్చుకోండి. అదే పరిహారంగా శని భగవానుడు ప్రార్థన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్రుడు సంచారం మూలకంగా సృజనాత్మకత, సంబంధాలు బలపడ్డము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సంతాన పరంగా సుఖము, సంతాన యోగము గోచరిస్తున్నది. కళల్లో గుర్తింపు, మీరున్న రంగంలో ఐడెంటిఫికేషన్, గుర్తింపు రావడము, అవకాశాలు రావడము జరిగేందుకు అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక రిస్క్ ఏ విషయంలోనూ తీసుకోకండి. కొద్దిగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ, విష్ణు నామాన్ని చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా శుభ పరిహారాలు, శుభ పరిణామాలు ఏంటంటే ఈరోజు సూర్యార్చన తప్పనిసరిగా చేసుకోండి. పక్షులకు, పశువులకు మీ వంతు ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది 12 రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.